క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 11వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయము 2 భాగాలుగా మనము చూడవచ్చు. మొదటి విషయాలు ఏంటంటే, దావీదు ఏలనారంభించినటువంటి పరిపాలన ప్రారంభించిన అంశాలు రాయబడ్డాయి. రెండవ భాగంలో దావీదు సైన్యములో ఉన్నటువంటి 3 ఆ తర్వాత 30 మంది పరాక్రమశాల గురించి వాటి వివరాలు రాయబడుతున్నాయి. ఇదే అంశాలని సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో కూడా మనం చూసాం. అయితే దావీదు పరిపాలన ప్రారంభం గురించి, కానీ అధ్యాయంలో మనము 5వ వచనాన్ని ఎక్కువ ధ్యానం చేశాం. అంటే అక్కడున్న అంశం ఏంటంటే, దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు ఆ రాజరికాన్ని దావీదుకి ఇచ్చాడన్న సంగతి దావీదు ఎరిగి ఉన్నాడు అన్న అంశాన్ని ధ్యానం చేశాం. ఎందుకంటే ఇలాగనే దేవుని కొరకు, ఆయన ప్రజల కొరకు తానున్నానని, తన సామర్థ్యాన్ని దేవుడు పెంచాడని, తను ఆశీర్వదించాడని అనేకులకు గ్రహింపు లేక నశిస్తున్నారు స్వార్థ చింతనతో. ఇక రెండవ అంశము ఆ పరాక్రమశాలుల పేర్ల గురించి సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయంలో మనం చూస్తాం. కానీ అక్కడ మనం కొంతమేరకు దావీదు పలికిన చివరి మాటల గురించి ధ్యానం చేశాం. ఏదేమైనా ఈ దినవృత్తాంతం మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో దావీదు చరిత్ర ప్రారంభమవుతుంది. ఈ గ్రంథంలో 29 అధ్యాయాలు ఉన్నాయి. అక్కడి వరకు దావీదు చరిత్రనే కొనసాగుతోంది. ఇక దినవృత్తాంతం 2వ గ్రంథము తన కుమారుడైన సొలొమోనుతో ప్రారంభమై రాజుల చరిత్రను సూచిస్తుంది. ఈ మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయము 3వ వచనాన్ని మీరు గమనించండి. ఇజ్రాయేల్ పెద్దలందరూ హెబ్రోన్లో ఉన్న రాజుల వద్దకు రాగా, దావీదు హెబ్రోన్లో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేశాను. అప్పుడు వారు సమూయేలు ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును ఇజ్రాయేల్ మీద రాజుగా అభిషేకము చేసిరి. భక్తిహీనత దేవుని ద్వారా విసర్జించబడుటకు, భయభక్తులు కలిగిన జీవితము దేవుని ద్వారా ఎన్నిక చేయబడుటకు కారణమవుతుంది. మీరు గమనించండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో దేవుడైన యెహోవా సమూయేలుతో అంటున్నాడు, ఇజ్రాయేళ్ల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలుని గురించి నీవెంతకాలము దుఃఖింతువు అంటున్నాడు. రాజైన సౌలుకు మించి ఎన్నో గుణగణాలున్నా ఒక 2-3 మాటలు నేను చెబుతాను. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో 28వ వచనం చూడండి. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లా అంటే సౌలుతో మాట్లాడుతున్నాడు, నేడు యెహోవా ఇజ్రాయేళ్ల రాజ్యమును నీ చేతి నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు. ఇక సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీవు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించును అని. ఒకటి ఉత్తముడు అని, రెండవది దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడని. ఇక అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ అంటాడు అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాని గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు అంటున్నాడు. దేవుడే సౌలును విసర్జించలేదు, కానీ రాజైన సౌలే కృపను నిరర్థకం చేసుకున్నాడు. అందుకే గలతీ సంఘంతో పౌలు మాట్లాడుతున్నప్పుడు 2వ అధ్యాయంలో 21వ వచనం అంటాడు, నేను కృపను నిరర్థకము చేయను అని. రక్షణ మారు మనసు పొంది సంఘములో చేర్చబడిన ప్రతి బిడ్డ మీద దేవుని యొక్క కృప ఉంటుంది. మీరు కావాలంటే అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయంలో 32 నుంచి 34 వచనాల వరకు చదవండి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగిందంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. అందుకే రోమీయులతో మాట్లాడుతున్నప్పుడు ఈ కృపయందు ప్రవేశము గలవారమై అంటాడు. అంత మాత్రం కాకుండా అందులోనే నిలిచి ఉండి అంటున్నాడు. చాలామంది ప్రయాసపడి కన్నీరు గార్చి ప్రార్థించి ఎదురు చూసి కృపలో ప్రవేశిస్తారు, కానీ కృపను నిర్లక్ష్యం చేస్తారు. కృపలో నిలిచి ఉండకుండా త్రొటిల్లుతున్నారు. అందుకే పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు 2వ పత్రిక 6వ అధ్యాయంలో బ్రతిమలాడుతూ ఒక మాట రాస్తున్నాడు. కాగా మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకుని వద్దని మిమ్మను వేడుకొనుచున్నాము. మీరు కృపకు దూరం అవుతే దండనకు పాత్రలు అవుతారు, జాగ్రత్త. కొందరేదో పొందాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇదివరకే కలిగి ఉన్న దాన్ని కొనసాగించాలని తపన పడుతుంటారు. ఇకనైనా కుయుక్తిని మానుకొని యథార్థంగా జీవిస్తే ఏదైనా మంచి భవిష్యత్తు ఉండవచ్చు.
ఈ పొందిన కృప అంటే గివెన్ గ్రేస్, ఈ విషయంలో నేను మరొక మాట జ్ఞాపకం చేస్తాను. రోమిలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు 12వ అధ్యాయంలో ఈ అంశాన్ని ప్రస్తావించాడు. ఎందుకంటే ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగి ఉన్నాము అంటూ రాస్తున్నాడు. అది కూడా మన యొక్క విశ్వాస పరిమాణము చొప్పున. ఇక్కడ దేవుని పొలములో లేదా సంఘములో సువార్త సేవలో అనేక పనులున్నాయి. పరిచర్య అయితేమి, బోధించుట అయితేమి, హెచ్చరిక చేయుట అయితేమి, పై విచారణ చేయుట అయితేనేమి, లేదా ప్రవచించుట లేదా కరుణించుట. సాధారణంగా మనుషులు వీటిలో ఒకటి ఎక్కువని ఒకటి తక్కువని మానవ జ్ఞానంతో లెక్కగడుతుంటారు. ఒకవేళ మీ ఆలోచన కూడా కాస్త సబబే అనుకొని ఇలాగా మాట్లాడినా తలాంతుల ఉపమానం మనకేం నేర్పిస్తుంది? 2 తలాంతులు 4 చేసిన వాడిని ఆయన మెచ్చుకొని ఇంకా ఎక్కువ వాడికి ఇచ్చాడు కదా. 5 తలాంతులు 10 చేసిన వాడిని బల నమ్మకమైన దాసుడా అని ఇంకా అధికంగా ఇచ్చాడు కదా. ఇవ్వబడిన 1 తలాంతు విషయంలో నమ్మకంగా లేని వాడిని చెడ్డ దాసుడా అంటూ వాడిని వెలపడికి త్రోసివేశాడు. వాడి దగ్గర ఉన్న 1 తలాంతు కూడా వెనక్కి తీసుకున్నాడు. కనుక ఎదుటివాని పని మీద మనసు పెట్టక ప్రభువు పంచి ఇచ్చిన, అంటే నీ ఎదుట పెట్టినటువంటి ఆ పనిలో శక్తి వంచన లేకుండా నువ్వు పని చేయాలి. కృప నుండి అధిక కృపను పొందగలమని లేఖనము చెబుతుంది కదా. అయితే దినవృత్తాంతము మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో దావీదు రాజుగా అభిషేకం చేయబడగానే జరిగిన ఒక ఉదాంతాన్ని జ్ఞాపకం చేస్తాను. దావీదుకు అభిషేకం చేసిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలందరూ యెరూషలేము అనబడిన యెబూషునకు పోయిరి. అయితే ఆ దేశ నివాసులు ఏం చేస్తున్నారు? దావీదుకు ఒక హెచ్చరిక చేశారు, దావీదు యెబూసుకు రాకూడదని. అయితే దావీదు వారిని జయించి దావీదు పట్టణం అనబడినటువంటి సియోను కోటను పట్టుకున్నాడు. దావీదు అక్కడ కాపురం చేశాడు కనుక ఆ పట్టణానికి దావీదుపురం అని పేరు. ముగింపుగా 9వ వచనం చూడండి. సైన్యములకు అధిపతికి యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను. ఈ వచనంలో మీరు ఒక మాట గమనించారా? దేవుడు అతనికి తోడై ఉండగా. ఇది ఎంత గొప్ప విషయం మీరు ఆలోచన చేయండి. సౌలుతో అతని ఆ సేవకులు మాట్లాడుతున్నప్పుడు కూడా దురాత్మ పట్టి సౌలు బాధపడుతున్నప్పుడు దావీదని ఒకడు ఉన్నాడు, వాడు చక్కగా వాయిద్యాన్ని వాయిస్తాడు, యెహోవా వానికి తోడుగా ఉన్నాడని చెబుతారు. సైన్యములకు అధిపతికి యెహోవా అంటున్నాడు, మీరు నా పక్షపు వారైతే నేను మీ పక్షపు వాడిని అవుతానని. ఎఫెసీయులతో పౌలు మాట్లాడుతున్నప్పుడు చివరి అధ్యాయం చివరి వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగును గాక అంటున్నాడు. ఈ వచనాన్ని గ్రహించి ఆయనను ప్రేమించండి, ఆయన యొద్ద విస్తారమైన కృపను పొందండి. గాడ్ బ్లెస్ యూ.